వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. మనం నరసాపురం పార్లమెంట్కి వస్తే నరసాపురంలో బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున ఉమాబాల గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఉమాబాల గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి ఆచంటలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 8,000 ఓట్ల పైచిలుకతో పీతాని సత్యనారాయణ గారి మీద గెలుస్తారు. అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు కూటమి అభ్యర్థి 3,000 ఓట్ల పైచిలుకతో గెలుస్తారు. అలాగే నరసాపురం అభ్యర్థి అయినటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే భీమవరం కూడా గంధి శ్రీనివాస్ 1,300 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉండి పివిఎల్ నరసింహరాజు గారు 7,000 ఓట్లతో ఉండిలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ త్రిబుల్ ఆర్ గారు ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ తణుకు కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు టైట్ హోరాహోరీ పోటీలో 1,000 ఓట్లతో బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏడోది అయినటువంటి తాడేపల్లిగూడెం, ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసే బొల్లిశెట్టి శ్రీనివాస్ 7,000 ఓట్లతో గెలుతం జరుగుతుంది. ఇక్కడ కొడి సత్యనారాయణ గారు కష్టం. ఇక నరసాపురం పార్లమెంట్ అయిపోయింది. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక